హలో అండి అందరికీ. మా ఊరికైతే కష్టాలు తీరిపోయాయని అందరూ చెప్పుకుంటున్నారండి. ఎందుకో మీరు ఈ వీడియో చూస్తే తెలుస్తుందండి. మా ఊరికి అయోధ్య నుంచి రామయ్య తండ్రి వచ్చారండి. రామయ్య తండ్రి రథం మీద ఊరేగింపుతో వచ్చారు. స్టార్టింగ్ మా ఊరు వచ్చారని అందరూ చెప్తున్నారు. మా ఊర్లో రిబ్బన్ కటింగ్ అయితే చేసి మా ఊరి మీద నుంచి 2-3 ఊర్లు అయితే ఆ రోజు ఊరేగింపు జరిగాయండి. రామయ్య తండ్రి వచ్చేసరికి మా ఊర్లోని అంతా పండగ వాతావరణం నెలకొంది. ఇదిగోండి రథము చాలా ఆనందంతో కోలాహలాలతో ఊరంతా కూడా కేరింతలు కొడుతూ ఊరంతా చాలా సందడి చేశారండి. పండగ వాతావరణం వచ్చేసిందండి. మళ్ళీ సంక్రాంతి వచ్చిందా అన్నట్టు అయిపోయిందండి ఊరంతా కూడానా. ఇలా ఆటోల్లోని వ్యాన్లోని కారుల్లోని వెళ్ళారండి. వెనక చాలా జనమే వేరే ఊరికి ఊరేగింపుగా వెళ్ళినప్పుడు వెళ్ళారనమాట. రామయ్య తండ్రి రావడంతో మా ఊర్లోని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా మా కష్టాలన్నీ తీరిపోయాయి మా రామయ్య తండ్రిని చూసేసరికి అనేసి అయితే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అందుకే నేను మీతో రామయ్య తండ్రి వచ్చాడు, మా ఊరికి కష్టాలు వెళ్ళిపోయాయి అని చెప్తున్నానండి. ఇలా కోలాటకాలతోని సంబరాలు చేసుకున్నామండి. సేవలు పెట్టారు, కోలాటకాలు పెట్టారు, చాలానే హంగామా చేశారనమాట. రామయ్య తండ్రి ఊరేగింపు చాలా హడావిడి చేశారు. అక్షంతలు వచ్చిన వాళ్ళకల్లా అక్షంతలు ఇచ్చారండి. రథం దగ్గరికి వెళ్ళిన వాళ్ళకల్లా అక్షంతలు ఇచ్చారు. కళ్యాణం అక్షంతలు అనమాట. అక్షంతలు పూజ అంతకుముందు అక్షంతలు అయోధ్య నుంచి అక్షంతలు వచ్చాయి కదండి, అలాగే ఈ అక్షంతలు కూడా దేవుడి మాలు పెట్టుకొని పూజ చేసుకోవాలన్నమాట. మనందరికీ వేసుకోవాలి మన అక్షంతల్లో కలుపుకొని. రథమునేటి స్వామినేటి బాలరామయ్యని చాలా అందంగా అలంకరించారండి. చాలా అద్భుతంగా అలంకరించారు. అందరూ కూడా ఎగబడి చూస్తున్నారు రామయ్య తండ్రి దగ్గరికి. తన దర్శనం కోసం చూస్తున్నారు అందరూ. వేదమంత్రాల పండితులు కూడా వచ్చారటండి అయోధ్య నుంచి. ఫస్ట్ మా ఊరు రావడం అయితే మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఊరికి మంచి రోజులు వస్తాయి అనేసి చాలా ఆనందపడుతున్నామండి. ఇలా దీపారాధన అయితే చేసి రథంను అయితే స్టార్ట్ చేశారనమాట. వీడియో చూస్తున్న వారు అందరూ లైక్ చేయకపోతే ఒక లైక్ అయితే చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. స్వామివారు వచ్చేసరికి మా ఊర్లో అయితే ఫస్ట్ సాటింపు అంటారు కదండి, సాటింపు వేశారు. స్వామివారు వస్తున్నారని. స్వామివారు వచ్చేటప్పటికి మన ఇంట్లో దీపం అయితే వెలిగించి ఉంచుకోండి అనేసి అయితే సాటింపు వేశారండి. అందరూ దీపారాధన చేసుకొని స్వామివారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి జెండాలు పట్టుకొని. అంతలోకి రానే వచ్చారు రామయ్య తండ్రి. దీపం పెట్టుకొని మట్టి ప్రమిదిలో అయితే దీపం పెట్టుకోవాలండి. మట్టి ప్రమిదిలో దీపం పెట్టుకొని వెలిగించి స్వామివారు వచ్చేసరికి వెలుగుతూ ఉంటే మన ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుందనేసి అందరూ చెబుతున్నారు. అది నిజమే కదండి. మట్టి ప్రమిదిలో దీపం వెలిగితే మనకి ఏ సమస్యలు ఉండవని పెద్దల నుంచి చెప్తున్నారండి. ఇలా అయితే జెండా ఊపి మా ఊరు ప్రెసిడెంట్ గారు జెండా ఊపి రథమనైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందరూ కోలాటకాలు వేస్తూ సెల్ఫీలు దిగుతూ రథమునైతే ముందుకు రానిచ్చారనమాట. మా ఊరైతే ఇంకా చిన్నది వల్ల రాముల వారి కోవుల దగ్గరికి అయితే రథం వెళ్ళే అవకాశం లేకుండా అయిపోయిందండి. ముందుని నూకాలమ్మ తల్లిని పెట్టాము కొత్తగాన, అక్కడి నుంచే రథం అయితే స్టార్ట్ అయింది. ఊర్లోకి వెళ్ళే అవకాశం ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. అని ఎంతవరకు ప్రాప్తమో అంతే కదండి. మా ఊరు ఎంట్రన్స్ నూకాలమ్మ తల్లి దగ్గరికి అయితే రాముల వారు వచ్చేసారు. మరీ నాకు ఇష్టమైనగా మా ఇంటి ముందు నుంచే వెళ్ళారండి రథం అయితే. చాలా పుణ్యం అనిపించింది ఇంటి ముందు నుంచి రథం వెళ్ళడం, నా అదృష్టం అనిపించింది అనమాట. బంగారు పీటకం మీద బాలరాముణ్ణి సీతమ్మ తల్లిని ఊరేగింపుగా తీసుకొచ్చారండి. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే 2 కళ్ళు సరిపోవండి అద్భుతాన్ని చూడడానికి. రాముడు పరిపాలించిన రాజ్యంలో అట్టా సమస్యలు ఉండవటండి. ఎప్పుడు ఎవరికి తినడానికైతే లోటు ఉండదట. తను కష్టాలు అనుభవిస్తాడు కానీ తన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కష్టాలు అనుభవించడానికి
ఒప్పుకోరట రామయ్య తండ్రి. అలాగా మన ఊరు వచ్చారంటే మన కష్టాలన్నీ తీర్చడానికే వచ్చారు రామయ్య తండ్రి అని మా ఊరంతా ఆశపడుతున్నారు. అందరి సమస్యలు తీరి అందరికీ ఆయురారోగ్యాలు ఆ స్వామివారు ఇస్తే చాలండి. ఈ వీడియో చూస్తున్న వారికి కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా స్వామివారిని అయితే వేడుకుంటున్నానండి. రాముల వారికి మాకు చాలా అనుబంధం ఉందండి. మా ఇంట్లో ఎవరు ఫస్ట్ పుట్టినా సరే రాముల వారి పేరైతే పెడతారండి. రామయ్య తండ్రి పేరు ఇంట్లో ఒకరికైతే కంపల్సరీ ఉండాలి. రాముడి పేరు పెడితే కష్టాలు అని చాలామంది అంటారు, కానీ తన ఇంట్లో వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకొని వెళ్తారండి ఆ రాముడి పేరు పెట్టుకున్న వాళ్ళు. రామయ్య తండ్రి పేరు పెట్టుకునే వాళ్ళు ఇంట్లో వారికి ఏ లోటు లేకుండా చూసుకుంటారటండి. రాముడు పరిపాలనలో ఎలాగైతే జరిగిందో వీళ్ళ పరిపాలనలో కూడా అలాగే జరుగుతుందని గట్టి నమ్మకం అండి. వీడియో చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? మా ఊరు రాముడు రావడం, మీ ఊరు వచ్చారా దేవుడైతే? వస్తే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు. అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వమని ఆ స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా వేడుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.